హౌస్ సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము? ఈరోజు హౌస్ బ్యాంక్ చెప్పాలి కదా. సో నేను లాస్ట్ డే మీరు అటెండ్ అవ్వలేదు కాబట్టి వేరే క్లాస్ ఒకటి కంప్లీట్ చేస్తాం. ఏంటది? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. డౌన్కి వెళ్ళండి. SAP FICO consultant roles and responsibilities 47 completed. ఓకే, 47 అనేది కంప్లీటెడ్ అండి. ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. సేవ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ చూడండి. హౌస్ బ్యాంక్స్. సో హౌస్ బ్యాంక్స్. సో హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్స్. సో లాస్ట్ క్లాస్లో మనము అంటే ప్రీవియస్గా ఏపీపీ గురించి డిస్కస్ చేసాం. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ చేయబోయే ముందే, అంటే ఏపీపీకి ముందుగానే మనం హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. యాక్చువల్గా అయితే మనం డైరెక్ట్గా చేసాం. ఎలా చేసినా ఒకటే హౌస్ బ్యాంక్స్ అనే కాన్ఫిగరేషన్స్ చేసాం. ఏపీపీ కాన్ఫిగరేషన్స్కి బిఫోరే చేయాలి హౌస్ బ్యాంక్స్ అనేవి మనం డైరెక్ట్గా చేస్తాం. S4 హనాలో అయితే మ్యాండేటరీగా హౌస్ బ్యాంక్స్ అనేవి ఏపీపీ కాన్ఫిగరేషన్ చేయకముందే చేయాలి. బిఫోర్ ఏపీపీనే, అంటే బిఫోర్ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్కి బిఫోరే చేయాలి. ఈసీసీలో అయినా అంతే. బట్ మనం ఏం చేసామంటే డైరెక్ట్గా చేసేసాం. డైరెక్ట్గా అంటే ఏపీపీతో పాటే చేసేసాం హౌస్ బ్యాంక్స్ అనేవి. సో హౌస్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. హౌస్ బ్యాంక్ ఎందుకు ఉపయోగపడుతుంది? హౌస్ బ్యాంక్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ హౌస్ బ్యాంక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? హౌస్ బ్యాంక్స్ అనేవి మీ కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తాము హౌస్ బ్యాంక్స్లో. మీ కంపెనీ కోడ్కి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి కంపెనీ కోడ్కి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్నారు కుమార్? ఎస్ సార్, ఓపెన్ చేశాను సార్. మాకు కనిపించట్లేదు ఏంటి? సార్ ఓపెన్ చేశాను సార్, ఒకసారి చూడండి సార్, కనిపిస్తుందా? స్క్రీన్ షేరింగ్ మీరు ఎంటైర్ స్క్రీన్ చేయలేదు అనుకుంటా. చూడండి, స్క్రీన్ షేరింగ్ ఓకే, అనేది ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్. హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్స్ అంటే హౌస్ బ్యాంక్స్లో కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ బై హౌస్ బ్యాంక్. కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. చూడండి, ఇక్కడ చూడండి. సో మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా
హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్లో కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తాము. మీ కంపెనీ కోడ్ పైన 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. అంటే హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ డీటెయిల్స్, మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. సో బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్, ఇట్లా ప్రతిదీ కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. ఓకే, అర్థమైందా? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. క్లియరా కదా? అర్థమైందా? ఎస్ సార్. ఒక్క నిమిషం, 1 మినిట్ అండి. క్లియరా కాదా? క్లియర్ ఎస్ కదా? సార్, క్లియర్ అండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకే, తర్వాత చూడండి. సో వెండర్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. కస్టమర్ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడ మెయింటైన్ చేస్తాము? కస్టమర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ is stored in the customer master data. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై హౌస్ బ్యాంక్. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ XK02 వెళ్ళండి. XK02 ఆర్ FK02 ఏదైనా ఒకటి. SAP ఓపెన్ చేయండి. కుమార్, మీకు సాటర్డే సండే కుదురుతుంది కదా? 9 PM to 10 PM. ఎస్ సార్, సాటర్డే ఈ రోజు సండే రేపు కంటిన్యూ చేద్దాము. డే ఆఫ్టర్ టుమారో నుంచి చూద్దాం. ఓకేనా? సాటర్డే సండే 2 క్లాసెస్ చెప్పుకుందామండి. ఫస్ట్ తర్వాత సంగతి తర్వాత. ఓకేనా? ఇవాళ రేపు ఈరోజు 2 క్లాసెస్, రేపు కూడా 2 క్లాసెస్, 2 టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకేనా? సో XK02 వెండర్ చేంజ్ వెళ్ళండి. XK02. సో కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత వెండర్ తీసుకోండి. టైప్ చేయండి కుమార్. ఇక్కడ పైన క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, వెండార్స్ వస్తారు. వెండార్స్ కనిపిస్తారు మీకు. కంటిన్యూ చేయండి. APP వెండర్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇచ్చారు కదా, చూడండి ఇక్కడ మనకి. సో వెండర్ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. సో వెండర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, ఇక్కడ ఇవ్వాలి వెండర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్. సో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ ఆన్ ది వెండర్ మాస్టర్ డేటా. నెక్స్ట్ XD02 లేదంటే FD02 కస్టమర్ చేంజ్. XD02 కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. D ఫర్ డి కుమార్ మర్చిపోతున్నారు. కస్టమర్ క్రియేషన్ టిక్ కోడ్ ఏంటి? XD01. XD02 కస్టమర్ చేంజ్. ఎంటర్. కంపెనీ కోడ్ ఉంది కదా, మీ కస్టమర్ తీసుకోండి.
కస్టమర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. సో ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి, చూసారా ఇక్కడ. సో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము, కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం, సేమ్ టు సేమ్. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాము. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ ఆన్ ది వెండార్ మాస్టర్ డేటా. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ వీ కెన్ మెయింటైన్ ఆన్ ది కస్టమర్ మాస్టర్ డేటా. Company code bank details we can maintain on the house bank. Company code bank details అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో ఎవరికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం మీకు అర్థమైంది. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి. సో ఇక్కడ 3 బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాం మనం. 3 బ్యాంక్ అకౌంట్స్. ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ తీసుకుంటున్నాను. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, 3 బ్యాంక్ అకౌంట్స్ యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ ఆర్ యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ. ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ అనే బ్యాంక్ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఈ 3 టైప్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్. లేదంటే ఇన్కమింగ్ అంటే కస్టమర్కి సంబంధించింది, అవుట్ గోయింగ్ అంటే వెండార్కి సంబంధించింది, వెండార్కి ఏదైనా పేమెంట్ చేసినప్పుడు. మెయిన్ బ్యాంక్ అకౌంట్ యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం 3 బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకేనా? యాజ్ పర్ ఎస్ఏపి 3 బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుంటున్నాను. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఇవి మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా? ఎగ్జాంపుల్ మీరు వెండార్ పేమెంట్ ఎంట్రీని పోస్ట్ చేశారు, వెండార్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేశారు. వెండార్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్ ఇది ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఓకే, రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బిఆర్ఎస్ ఎంట్రీ అంటారు. రికన్సిలేషన్ ఎంట్రీ ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇది బిఆర్ఎస్ ఎంట్రీ, బ్యాంక్ రికన్సిలేషన్ ఎంట్రీ. ఫైనల్గా ఈ లైన్ క్యాన్సిల్ అవుతుంది, ఈ లైన్ కూడా క్యాన్సిల్ అవుతుంది, అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఏంటి? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ లేదంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఈ ఎంట్రీ ఫైనల్. సో అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ అనేవి నలిఫై అవుతాయి. ఓకేనా? సో ఈ ఎంట్రీ అడుగుతారు. వెండార్ పేమెంట్, వెండార్ బిఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఇది చెప్పాలి. ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. ఓకే, వెండార్ పేమెంట్ చేస్తే ఫస్ట్ ఎంట్రీ బిఆర్ఎస్ ఎంట్రీ, ఇది ఫైనల్ ఎంట్రీ. ఇక్కడ మీరు మేజర్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, క్రింద ఉన్న అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏం మిగిలిన? వెండార్ అకౌంట్ డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఫైనల్ ఎంట్రీ. సో ఇట్లా బిఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెడ్జర్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది వెండార్కి సంబంధించింది. కస్టమర్కి అయితే డౌన్కి వెళ్ళండి. కస్టమర్కి అయితే ఎలా ఉంటుంది? కస్టమర్ పేమెంట్ ఇది ఎంట్రీ, కస్టమర్ పేమెంట్ అకౌంట్ ఎస్బీఐ, ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకుందాం. ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్ ఇది ఎంట్రీ. బిఆర్ఎస్లో ఎలా ఫామ్ అవుతుంది? బిఆర్ఎస్ ఎంట్రీ ఇది. సెకండ్ వన్ వచ్చేసి బిఆర్ఎస్ ఎంట్రీ, మిడిల్లో ఉంది కదా, అది బిఆర్ఎస్ ఎంట్రీ. ఐఎమ్ సారీ, 1 minute. ఇది బిఆర్ఎస్ ఎంట్రీ. ఫైనల్గా ఈ ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది, సెకండ్ ఎంట్రీలో నలిఫై అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఏంటి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్,
ఈ ఎంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలి. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఎంట్రీస్ అనేవి ఉపయోగపడతాయి. సో దాని పర్పస్ మనం యాజ్ పర్ ఎస్ఏపి ఎనీ బ్యాంక్ అకౌంట్కి 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాం. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ అనే లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో స్టోర్ అవుతాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. అంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ బ్యాంక్స్లో స్టోర్ అవుతాయి. ఏమేమి స్టోర్ అవుతాయి? ఇవన్నీ స్టోర్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ స్విఫ్ట్ కోడ్, అడ్రస్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అకౌంట్ ఐడి అంటే మనం అకౌంట్ ఐడి క్రియేట్ చేస్తాం. అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్ ఏ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. ఎగ్జాంపుల్ అంటే ఏ టైప్ బ్యాంక్ అకౌంట్ మీది? సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా అనే వాటి కోసం అకౌంట్ ఐడి అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకా డౌన్కి వెళ్ళండి. బ్యాంక్ ఐడి అంటే ఏంటి? బ్యాంక్ కీ అంటే ఏంటి? బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, ఇటువంటి వాటిని ఏమంటారు? బ్యాంక్ కీస్ అంటారు. ఈ షీట్ అంతా చదవాలి మీరు. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఏబీపీకి సంబంధించి హౌస్ బ్యాంక్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఫస్ట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాం. క్లియర్ కదా? టుమారో ఆన్వర్డ్స్ 8 PM to 9 PM. ఓకేనండి అందరికీ? లోకేష్ గారు, నవీన్ కుమార్, హేమంత్ కుమార్, అనిల్ గారు ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్. ఓకే అండి. అందరికీ ఓకేనా? సార్ టుమారో కాదు, డే ఆఫ్టర్ టుమారో అవైలబుల్ ఉంటారు కదా కుమార్? ఎస్ సార్, సాటర్డే ఆ. సండే ప్రాబ్లం లేదు నాకు. సాటర్డే సండే 9 PM to 11 PM, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కొన్ని చిన్న చిన్న క్లాసెస్ ఉన్నాయి, చిన్న సబ్జెక్ట్స్, అవన్నీ ఫాస్ట్ అట్లీస్ట్ 1.5 hour తీసుకుంటాను టుమారో కూడా. ఓకేనా? సో డే ఆఫ్టర్ టుమారో నుండి 8 PM to 9 PM డిస్కస్ చేద్దాం. ఓకే? క్లియర్ అండి అందరికీ? ఓకే కదా? ఓకే సార్. లేదంటే మీరు ఆ టైం కూడా కుదరదు, ఓకే సార్. రెగ్యులర్ టైమే కావాలనుకుంటే మీరు ఏం చేయాలి? ఎవరన్నా మీరు స్క్రీన్ షేర్ చేయండి. 9 PM to 10 PM పెట్టుకుందాం, మీ ఇష్టం, కంప్లీట్ యువర్ చాయిస్. ఓకే? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్. ఈ 3 types ఆఫ్ జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. FS00 వెళ్ళండి. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ 0తో ఎండ్ అవ్వాలి ఎప్పుడైనా సరే. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ 0తో ఎండ్ అవ్వాలి ఎనీ ప్రాజెక్ట్లో. ఇక్కడ ఏది ఉంటే అది చేసేద్దాము. యాక్చువల్గా అయితే FS00కి వెళ్ళండి. సో బ్యాంక్ అంటే కరెంట్ అసెట్స్ కదా, ఎలాబరేట్ చేయండి. క్యాష్ అకౌంట్ 2 చూడండి. యాక్చువల్గా అయితే మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నెంబర్ అనేది దేంతో ఎండ్ అవ్వాలి? 0తో ఎండ్ అవ్వాలి. క్యాష్ అకౌంట్ 2 పైన డబుల్ క్లిక్ చేయండి, చేంజ్ అవుతుందా? క్యాష్ అకౌంట్ 2 ఎడిట్లోకి వెళ్ళండి.
ఎడిట్ అంటే ఈ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయాలి కుమార్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఏమేమి చేంజెస్ చేస్తాం చూద్దాం. కంట్రోల్ డేటా ఇవన్నీ ఓకే. డౌన్కి వెళ్ళండి. అవి తీసుకోదేమో, సరే ఓకే వదిలే, ఇవన్నీ మాస్టర్ ఉంది కానీ ఇవి పని చేద్దాం. సో బ్యాంక్ అకౌంట్ కదా. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి ఇక్కడ? ఇవ్వండి, క్రియేట్లోకి వెళ్ళండి. 200 101 ఇవ్వండి. 111 కదా, 200 111. కంటిన్యూ. సో ఏమిద్దాం ఇక్కడ? ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్. యాక్చువల్గా ఏంటంటే సారీ, క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్లో తీసుకోవాలండి, ఇక్కడ కాదు. /n/FS00కి వెళ్ళండి. /n/FS00. సారీ, OBD4లో చెక్ చేద్దాం. గ్రూప్స్ అక్కడ ఉన్నాయి కదా, వెళ్ళండి. OBD4 క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ గ్రూప్ ఉందా? OBD4. పొజిషన్కి వెళ్ళండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్ ఏమైనా ఉందా? ఓపెన్ చేయండి. ఇక్కడ రా మెటీరియల్ కన్జంప్షన్స్ గ్రూప్ ఉంది కదా, ఇది చేంజ్ చేద్దాం. నేమ్ మార్చండి. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఉంది రా మెటీరియల్ కన్జంప్షన్స్ గ్రూప్. ఇప్పుడు ఏమిస్తారంటే క్యాష్ అండ్ బ్యాంక్ అని ఇవ్వండి. బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళండి కుమార్. అది రిమూవ్ చేసాను. నేమ్ రిమూవ్ అవ్వట్లేదా? క్యాష్ అండ్ బ్యాంక్ అని ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. సో ఇక్కడ నెంబర్ ఎంత చూడండి, లాస్ట్లో చూడండి. ఈ నెంబర్ యాడ్ చేయండి. అక్కడ మీరు షీట్ ఓపెన్ చేయండి. 4 lakhs ఉంది కదా, ఇవ్వండి. సో మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ నంబర్ దేంతో ఎండ్ అవ్వాలి? ఇక్కడ ఇవ్వండి, 0తో ఎండ్ అవ్వాలి. ఎనీ ఎస్ఏపి ప్రాజెక్ట్ మెయిన్ బ్యాంక్ జిఎల్ నెంబర్ ఇవ్వండి. ఎంత ఉంది అక్కడ? నెంబర్ ఇవ్వండి చాలు, ఇంకేమవుతుంది. సో లాస్ట్ నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి. ఇది స్టాండర్డ్. ఇది మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. జిఎల్ అకౌంట్ లాస్ట్ నెంబర్ 2 అవసరం లేదు కుమార్, ఫ్రమ్ వర్క్ ఉంచండి. సో ఈ జిఎల్ అకౌంట్ లాస్ట్ నెంబర్ అనేది మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 0. ఓకే. నెక్స్ట్ ఏముంది? అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ నంబర్. అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది ఏ నెంబర్తో ఎండ్ అవ్వాలి? 1తో ఎండ్ అవ్వాలి. ఇవ్వండి 1. లాస్ట్ నెంబర్ 4 lakhs 1 ఇవ్వండి అక్కడ. సో మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నెంబర్ ఎంతో ఎండ్ అవ్వాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ లాస్ట్ నెంబర్ 1తో ఎండ్ అవ్వాలి. ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నెంబర్ 2తో ఎండ్ అవ్వాలి. ఇది రియల్ టైమ్ సినారియో. 4 lakhs 2 ఇవ్వండి. ఓకేనా? మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ 1, ఇన్కమింగ్ పేమెంట్ 2తో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి. /n/FS00. క్రియేట్. డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. కమ్స్ అండర్ ది బ్యాలెన్స్ షీట్. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అని టైప్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్లో కుమార్ మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి ఒకసారి. టైప్ డిస్క్రిప్షన్ అండి. ఫస్ట్ బ్రో. కంగారు పడకండి కుమార్, స్లోగా చేయండి. టెక్స్ట్ ఎప్పుడు వెళ్ళిపోతారేంటి మీరు? అట్లా వెళ్తే అట్లా పీస్ఫుల్ మైండ్ సెట్తో చేయండి. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. Line item display short key 001. Create bank interest G001. అండ్ వన్ మోర్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, రెలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఇది రెలివెంట్, అది కాదు, రెలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. సో రెలివెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాము? అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. At the time of cash and bank related GL account creation, you must activate the relevant cash flow indicator. ఇప్పుడు యాక్టివేట్ చేయాలి రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్. అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, యూ మస్ట్ యాక్టివేట్ ది రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్. సేవ్. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్గోయింగ్ పేమెంట్. ఎస్బీఐ అవుట్గోయింగ్ పేమెంట్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. క్రియేట్లోకి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్. SBI outgoing payment. SBI outgoing payment. క్రింద కూడా అంతే, SBI outgoing payment. కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? కింద ఒకటి చూడండి మాకు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేస్తాము? అట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, వీ మస్ట్ క్లిక్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీ. At the time of outgoing payment GL account creation and incoming payment GL account creation, you must activate the open item management indicator. Next, line item display, short key 001. Create bank interest G001. Relevant cash flow indicator ను కూడా యాక్టివేట్ చేయాలి. సేవ్. నెక్స్ట్, SBI incoming payment. నెంబర్ ఇవ్వండి. SBI incoming payment. క్రియేట్లోకి వెళ్ళండి, ఇవ్వండి. క్యాష్ అండ్ బ్యాంక్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. SBI ఇన్కమింగ్ పేమెంట్. కంట్రోల్ డేటా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి ఇక్కడ.
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ at the time of incoming payment GL account creation and receivable incoming payment at the time of incoming payment GL account creation and at the time of outgoing payment GL account creation you must activate the open item management indicator. ఎందువల్ల ఇన్కమింగ్ పేమెంట్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనే జిఎల్ అకౌంట్స్ అనేవి నలిఫై అవుతాయి. కాబట్టి ఇవి తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ క్రియేట్ G001, రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ యాక్టివేట్ చేసి సేవ్ చేయండి. సేవ్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. FS00కి వెళ్ళండి. FS00. సో మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ దేంతో ఎండ్ అయింది? 0తో ఎండ్ అయింది. అవుట్ గోయింగ్ పేమెంట్ 1తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ నంబర్ లాస్ట్ నంబర్ 2తో ఎండ్ అవ్వాలి. ఎస్ఏపిలో ఇది స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి, మర్చిపోకండి. నెక్స్ట్ చూడండి ఏముంది. క్రియేట్ హౌస్ బ్యాంక్ డౌన్కి వెళ్ళండి. హౌ టు క్లాసిఫై ది హౌస్ బ్యాంక్స్, ఇది ఓకే. పైకి వెళ్ళండి కొంచెం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? షీట్లో ఉంది చూడండి. ఇంకా వెళ్ళండి కుమార్ పైకి. సో ఇవి కొంచెం డౌన్ మూవ్ చేయండి. ఇది కంప్లీట్ చేసాం. హౌస్ బ్యాంక్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FI12. FBZP ద్వారా చేయొచ్చు, లేదంటే FI12 ద్వారా కూడా చేయొచ్చు. ఎస్ఐపిలో FBZP ఇవ్వండి ఎగ్జాంపుల్. కమాండింగ్ ఫీల్డ్లో FBZP ఇక్కడ ఇవ్వచ్చు. FBZPలోకి వెళ్ళి హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ ఆప్షన్ ఏంటి? బ్యాక్ వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? FI12. ఓకేనా? సో ఈ టీ కోడ్ ద్వారా చేయొచ్చు. ఓకేనా? ఏ టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, మనం FI12లోకి వచ్చాం. వన్ మోర్ హౌస్ బ్యాంక్ని క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి? న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ హౌస్ బ్యాంక్ నేమ్ ఇద్దాము SBI, లేదంటే మీ ఇష్టం. SBI B ఇవ్వండి. B అంటే బ్యాంక్ అని. నెక్స్ట్ SBI తర్వాత B స్పేస్ ఇవ్వకండి కుమార్, స్పేస్ వస్తుంది. బ్యాంక్కి బ్యాంక్ కంట్రీ అంటే ఏ కంట్రీ? ఇండియా కదా. IN ఇండియా. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? IFSC కోడ్, SWIFT కోడ్, అట్లా. IFSC కోడ్ అనేది విత్ ఇన్ ద కంట్రీలో ఒక బ్యాంక్ SBI నుండి ICICIకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి. అటువంటిప్పుడు ఏం ఉపయోగపడుతుంది? IFSC కోడ్ ఉపయోగపడుతుంది. మీకు ICICI బ్యాంక్లో అకౌంట్ ఉంది, ICICI బ్యాంక్ నుండి HDFC బ్యాంక్కి ఫార్వర్డ్ చేయాలి, IFSC కోడ్ అనేది ఉపయోగపడుతుంది. SWIFT కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి. మీరు ఇండియాలో ఉన్నారు, మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మీరు యుఎస్లో ఉన్నారు, యుఎస్ నుండి ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, SWIFT కోడ్ కావాలి. ఓకే, బ్యాంక్ కీ అంటే ఏంటి? IFSC కోడ్, SWIFT కోడ్. ఎగ్జాంపుల్ SBI 123 ఇవ్వండి. SWIFT బ్యాంక్ ఏమి ఇద్దామో SBI 123. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వండి బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొన్ని SBI బ్యాంక్ ఆఫ్ SBI బ్యాంక్, లేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీజన్ ఇవ్వండి. రీజన్
అంటే స్టేట్ డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగా 01 ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఏదైతే అది ఇవ్వాలి. స్టేట్ అంటే మీ ఇష్టం, స్టేట్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. సిటీ సిటీ హైదరాబాద్, బ్రాంచ్ అమీర్పేట్, బోరబండ ఏదో ఒకటి ఇవ్వండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అట్లా. స్విఫ్ట్ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి. ఎస్బీఐ 9848 ఇవ్వండి. లాస్ట్లో బ్యాంక్ నంబర్ అన్నాడు. బ్యాంక్ నంబర్ అంటే ఏంటి? బ్యాంకుకు సంబంధించిన కాంటాక్ట్ నంబర్. ఓకేనా? 98486 10941. సో 98491 98491 98488 24525. కంటిన్యూ. ఓకే, ఇవి ఇచ్చేసాం. సేవ్ చేయండి. S4 HANAలో కూడా ఇంతవరకు హౌస్ బ్యాంక్స్ ఇలాగే చేస్తాం. కంటిన్యూ. తర్వాత ఏం చేస్తాము? బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేసిన వెంటనే ఫిరియాప్స్కి డైవర్ట్ అవుతుంది. లాస్ట్లో క్రోమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో క్రోమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తే మీకు ఫ్యూరీ యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఓకే, బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. S4 HANAలో బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా, అంటే హౌస్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ చేస్తాము. ECCలో GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ ఆర్ బ్రాంచ్. ఎగ్జాంపుల్, ఏ టైప్ బ్యాంక్ అకౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అట్లా. SBI B లేదంటే మీ ఇష్టం ఏదైనా వచ్చు. SBI B ఇచ్చేయండి. ఇక్కడ కూడా సేమ్ అదే తీసుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఏమిద్దాం? మీ ఇష్టం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఇచ్చేయండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్. బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటే ఏమి ఇవ్వాలి? వెరీ గుడ్, ఇదొకటి ఇవ్వండి. సో దీన్ని ఏమంటారు? IBAN, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటారు దీన్ని. నెక్స్ట్ కరెన్సీ. కింద కరెన్సీ ఉంచుకోండి. ఏమి ఇవ్వాలి? INR. కరెన్సీ INR. నెక్స్ట్ ఇక్కడ GL అకౌంట్ తీసుకోవాలి. మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ తీసుకోవాలి. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతాయి. ఫైనల్గా ఏమి ఇవ్వాలి? మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి SBI మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఇన్పుట్స్ అన్ని కూడా S4 HANAలో ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతాయి. ECCలో అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తున్నాం. SBI మెయిన్ బ్యాంక్ అకౌంట్, అది కాదు, అదేనా? మెయిన్ బ్యాంక్ అకౌంట్ 4 lakh. 4 lakhs కదా. కంటిన్యూ. ఓకేనా? ECC అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ చేస్తాము. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా హౌస్ బ్యాంక్స్ అనేవి చేస్తాం. బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది. అక్కడ చేస్తారు, సేవ్ చేస్తారు. సేవ్ చేయండి. నో. TR అవసరమా? నాట్ రిక్వైర్డ్. నో. డేటా వాస్ సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూసిన ఇక్కడ అప్డేట్ అయినాయి. ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి. లేదంటే GUI ఫంక్షనాలిటీలో అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి. లేక ఇక్కడ కనిపించలేదంటే మీనింగ్ ఏంటి? ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవ్వలేదని అర్థం. లేదంటే ECC అయితే GUI ఫంక్షనాలిటీలో అప్డేట్ అవ్వలేదని అర్థం. ఇక్కడ కనిపించాలి. ఇలా ఉంటేనే కరెక్ట్గా చేసినట్లు, లేకపోతే తప్పుగా చేసినట్లు. ఓకేనా? నెక్స్ట్ ఇది హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేసాం మనం. ఈ హౌస్ బ్యాంక్స్ ఏం చేయాలి? మన GL అకౌంట్కి అసైన్ చేయాలి. /n FS00 వెళ్ళండి.
/n/FS00. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ గ్రూప్లో ఉంది కదా. కుమార్ మర్చిపోతున్నారు. కుమార్ మీరు ప్రిపేర్ అవుతున్నారా సీరియస్గా లేదా? క్రియేట్లోకి వెళ్ళండి. ఏదైనా కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పార్ట్ టైం జాబ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మాక్సిమం అవాయిడ్ చేయండి. అయిపోతుంది మనకి ఇంకొక 1 మంత్లో కంప్లీట్ చేసేద్దాం. 1 మంత్ కూడా కాదు, 1 మంత్ మినిమం పడుతుందండి. 40 క్లాసెసే కదా, లేదంటే 20 డేస్ మినిమం పడుతుంది. మీరు సార్ క్లోజ్ అక్కడ చేయండి సార్. క్రియేట్ కాదు సార్, ఎడిట్లోకి. క్లోజ్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి కుమార్, వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. సో హౌస్ బ్యాంక్స్ని యాజ్ వెల్ యాజ్ అకౌంట్ ఐడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, మీ హౌస్ బ్యాంక్స్ కనిపిస్తుంది. ఇది ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి కాదు, ఎస్బీఐ ఇవ్వండి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి, మీ ఎస్బీఐ వస్తుంది. అకౌంట్ ఐడి కుమార్ అక్కడే ఉంది కదా, ఎందుకు మూవ్ చేస్తున్నారు మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. చేయాల్సిన అవసరం ఏముంది, అక్కడే ఉంది కదా. ఓకేనా. హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడిని యాడ్ చేయాలి జిఎల్ మాస్టర్కి. సేవ్ చేయండి. అలాగే అవుట్ గోయింగ్ పేమెంట్కి కంటిన్యూ చేయండి. సేవ్. అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్కి, ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్కి అసైన్ చేయండి. అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి యాడ్ చేయండి. సేవ్. ఓకేనా. ఇది కాన్సెప్ట్. హౌస్ బ్యాంక్స్ అనే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఆ షీట్లో ఉన్నదంతా చదవాలి. ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్, ఏపీపీకి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్. బిఫోర్ ఏపీపీ చేయాలి. ఈసీ S/4 HANA అయితే, ఈసీసీ అయినా అంతే, లేదా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఓకే. తర్వాత డౌన్కి వెళ్ళండి. సో హౌస్ బ్యాంక్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? ఇంటర్వ్యూకి వచ్చాను, ఇది చదవాలి. హౌ టు క్లాసిఫై ది హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. విల్ బి డివైడెడ్ ఇన్ టు 3 పార్ట్స్. మెయిన్ బ్యాంక్ డేటా, బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ కీ. మెయిన్ బ్యాంక్ డేటాలో ఏమొస్తాయి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ నేమ్, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ కాంటాక్ట్ నంబర్. బ్యాంక్ అకౌంట్ ఐడి అంటే, బ్యాంక్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ నంబర్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అట్లా. బ్యాంక్ కీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్విఫ్ట్ కీ, స్విఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్. ఇది చదవండి. ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు, మ్యాండేటరీగా అడుగుతారు ఈ క్వశ్చన్. ఇక్కడ కనిపించే క్వశ్చన్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. క్లియరా కదా? అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్, క్లియర్ సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ సిలబస్ ఓపెన్ చేశాను. ఇది ఆల్రెడీ ఎల్లో కలర్ చేసాను. హౌస్ బ్యాంక్స్ అయిపోయింది కదా. అయిపోయింది. 1 మినిట్. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి మీకు? 1 మినిట్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు 1 మినిట్. టీఆర్ అయిపోయిందా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అయిపోయిందా? టీఆర్ కంప్లీట్ అయినా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్
టిఆర్ టిఆర్ అని టైప్ చేయండి. ఎవరు చెప్పట్లేదు. టిఆర్ కంప్లీట్ అయిందా లేదని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయింది సార్. కంప్లీటెడా? సరే, నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ hmm. 71. ఓకేనా? 71 ఇది ఒకటి చెప్పాలి మీకు. నెక్స్ట్ 1 మినిట్ వెయిట్ చేయండి. ఇంకో కాన్సెప్ట్ చూడండి, మోడల్ అండ్ వర్క్. ఇంకోటి ఉందా చూడండి. మోడల్ అండ్ మోటివేషన్, మోడల్ అండ్ వర్క్ 69 ఇది చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఒక 10 o'clockకి జాయిన్ అవ్వండి, ఎగ్జాక్ట్గా 10కి జాయిన్ అవ్వండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఓకే సార్. సార్ లోకేష్ గారు అందరికి ఓకేనా? నవీన్ కుమార్ ఓకే సార్. ఓకే సార్. సార్ ఒక ఎగ్జాక్ట్గా డౌట్ సార్. 10కి జాయిన్ అవ్వండి. మోడల్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. బాబాయ్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇందాక ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఎనేబుల్ చేశాను, అది పర్పస్ ఏంటి సార్? అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ క్లాస్ చెప్పాను కదా మీకు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు శాలరీ అకౌంట్ అటాట్ టు శాలరీ పేయబుల్ అని ఎంట్రీ పోస్ట్ చేశారు. 2-way పోస్టింగ్. ఇందుకు మీకు 1-way పోస్టింగ్ 2-way పోస్టింగ్ చెప్పానా? సార్ చెప్పానా లేదా? అంటే ఏంటి? ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనే యాక్టివిటీ ఇండికేటర్ ఎక్కడైతే యాక్టివేట్ చేస్తామో అది ఫైనల్గా ఆ జిఎల్ అకౌంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అది మీకు ఓపెన్ ఐటమ్ మీకు 1-way పోస్టింగ్ 2-way పోస్టింగ్ చెప్పానా? జిఎల్ అకౌంట్కి సంబంధించి 2-way పోస్టింగ్ చెప్పానా లేదా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ చెప్పానా లేదా? అయిపోయింది కదా. ఆ క్లాస్ వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే మీరు ఆ క్లాస్ వినలేదు, అందువల్ల మీకు ఇది అర్థమవుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్ అనేవి at the time of payable GL account creation and receivable GL account creation you must activate the open item management indicator అని చెప్పేసి ఒక క్లాస్ చెప్పాను. గుర్తుందా లేదా? కుమార్ మీకు గుర్తుందా? ఎస్ సార్, చెప్పారు సార్ స్టార్టింగ్ లో. అది చూడండి, ఆ క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా నవీన్? సాలరీస్ పేయబుల్ అని చెప్పారు, మళ్ళీ సాలరీస్ పేయబుల్, కమిషన్ పేయబుల్. ఆ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తాం. ఓకే నెట్ ఎంట్రీ సాలరీస్ టు బ్యాంక్ వస్తుంది. నలిఫై అవుతాయండి అవన్నీ కూడా. ఓకే, ఎనీవే 10 o'clockకి జాయిన్ అవ్వండి. ఈ రికార్డ్ జనరేట్ అవుతుంది లోపు. 10 o'clockకి బీ రెడీ. నెక్స్ట్ క్లాస్ ఏంటి? మోడల్ అండ్ వర్క్. ఓకే, రైట్, బాయ్.